వివిధ నగరాలు పట్టణాల్లో ఉన్న టిడ్కో గృహాల సముదాయాల పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించి త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాలు పట్టణాల్లో ఉన్న టిడ్కో గృహాల సముదాయాల పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించి త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని టిడ్కో అపార్ట్మెంట్లను మున్సిపల్ కమిషనర్ కనకారావుతో కలిసి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అపార్ట్మెంట్లో ఉన్న లోపాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు పంచకల రమేష్, శశి యాదవ్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను నేరుగా పిఠాపురంకి వచ్చాను. పిఠాపురంలో ఇక్కడ ఈ టిడ్కో హౌసెస్ని ఒకసారి చూస్తాము, ఏ స్టేజెస్ ఉన్నాయని వచ్చాం. రాగానే ఇక్కడ సమస్యల వెలువ వచ్చింది. సరిగ్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని, అన్నీ రెడీగా ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేయట్లేదని, హ్యాండ్ ఓవర్ చేసిన వాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని, చుట్టుపక్కల లైటింగ్ కానీ లేదు, ఈ రోడ్లు కానీ సరిగ్గా లేవని ఇటువంటివి చాలా వచ్చాయి. వీళ్ళకి ఒక మాట ఇచ్చాను, అధికారులతో సమీక్షిస్తాం. 2 వారాల టైంలో అసలు వీటి గురించి అన్ని నిజాలు తెలుసుకొని ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చామో ఆ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా పిలిపించి ఇదే స్థానంలో కూర్చొని అందరం ప్రజా సమస్యలు విని ఏ విధంగా పరిష్కరించాలో ప్రజల ముందనే డిసైడ్ చేసి ఎవరైతే కమిట్ చేస్తారో ఆ కమిట్మెంట్ని వాళ్ళు కూడా కీపప్ చేసేటట్టు ఖచ్చితంగా వెనకబడి చేయించుకుంటామండి. సో మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ టిడ్కో చైర్మన్షిప్ ఇచ్చినప్పుడు ప్రజలకు మేలు చేయండి అని చెప్పి మాట చెప్పారు. ఒకటే మాట అన్నారు. ఆ పదంలోనే మేము అందరూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామండి. అసలు టిడ్కో దేశం అంటే మన రాష్ట్రం మొత్తం మీద టిడ్కో ఇళ్ల పరిస్థితి ఏంటి, ఎందువల్ల ఆగిపోయినాయి, దాని యొక్క కారణాలు ఏంటి, మున్ముందు మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే వీటిని కంప్లీట్ చేయొచ్చు, వీటిని అన్నిటి కూడా వైట్ పేపర్ చేస్తాము. త్వరలోనే అవుతుంది.